రెడీ అయిపోయినాయి. ఇంకా అభిషేకానికి అయితే బయలుదేరుతున్నాం. మా నాన్న మా చిన్న అయితే ముందే బయటకు వెళ్ళిపోయారు. ఇంకా అన్నీ కూడా తీసుకున్నాను. చిన్న డోర్ ఓపెన్ చేయి. డాడీ డోర్ ఓపెన్ చేయి. తాళమే లైట్ ఆఫ్ చేసి జరు गेट की पట్టుకో गेट की पట్టుకో నడిచి వస్తాను నేను నడిచే వస్తా. ఇవి తీసుకుపోతావా? పని మీద పెట్టుకుంటావా? సరే మీరు వెళ్ళండి, నేను వస్తాను. ఇగో కీస్ తీసుకోనండి, కీస్ తీసుకో. కింద పెట్టకండి, కింద ఓడవలేదు. చేంజ్ తీసుకున్నారా డాడీ? తీసుకోలేదా? నేను మంచిగా వెళ్తున్నా, అలా నేను వెళ్తున్నా. అదే శివాలయం. కడుక్కో. ఎంటర్ అయ్యా. समाचारे श्रीमान श्रीमतः गौतमस्य सुपंडितः
सर्वत्रस्याः शिवनारायणनामधस्याः मंगलरामः विदेविकारामः सहकुटुम्बानां शिरसाः प्रणामी नमो नमः सर्वाय नमो नमः ओके వేసుకున్నావా పంచ తీసేసి మా చిన్న ఇంకా పంచ తీసేసి మళ్ళీ కుర్తా పైజామా వేసుకున్నాం. ఇంకా వెళ్ళాలి, మళ్ళీ స్కూల్ టైం అవుతుంది కదా. ఇంకా ఇంటి దగ్గర నుంచి సేమియా నైవేద్యం తీసుకొచ్చాను. అయితే ఇంకా అక్కడ శివాలయంలో తీసుకోలేదు, బాబా దగ్గర పెట్టేసి నివేదించారనమాట. ఇంకా అభిషేకం అయిపోయింది, ఇంటికైతే రిటర్న్ అవుతున్నా. ఇంకా టిఫిన్ అయితే ఈరోజు బయటే. ఎండ కూడా బాగా వస్తుంది. ఇంకా ఇవాళకి 4 days ఎండ మాత్రం సూపర్గా ఉంది. అన్నీ తీసుకున్నావు అమ్మా? ఇంకా స్టార్ట్ అయిపోతాం. టిఫిన్ సెంటర్కి వెళ్ళి తినేసి ఇంకా మా చిన్నను స్కూల్కి పంపించాలి. స్టార్ట్ అయిపోయి ఎన్నింటికి వెళ్ళాలమ్మా చిన్న నువ్వు? ఓకే, 30 కాలు ఉంటారా? టిఫిన్ చేసి పంపించేస్తాయి. ఇంకా యూనిఫామ్ వేసుకో. లంచ్ ఆఫ్టర్నూన్ తీసుకొస్తలే డాడీ. బాగుంటుంది లోపల, ఒకసారి వెళ్ళాను. హోటల్కి అయితే వచ్చేసా. అంతకుముందు ఇది ఉడిపి హోటల్, ఇప్పుడు సముద్రాన పెట్టారు. పేరు కూడా సరిగ్గా చూడలేదు నేను. తింటున్నా మాకు చూడండి, పంతులు గారు పెట్టారు, ఏకదాడిగా పెట్టేశారనమాట. నెక్స్ట్ మా నాన్న కౌంటర్ దగ్గర ఆర్డర్ చేస్తున్నారు. ఇడ్లీ, పూరి, ఆనియన్ దోశ, వాటర్ బాటిల్ మొత్తం కలిపి బిల్లు 170 rupees. ఏమో ఇంకా ఇది ఇస్తారు కదా, ఏమేమి ఉన్నాయో ఆర్డర్ చేయడానికి అవన్నీ కూడా సెర్చ్ చేసి చూస్తున్నారు అనమాట. ఆల్రెడీ ఆర్డర్ అయితే చేసాము, ఇంకా చూస్తున్నారు అనమాట. చూసారుగా అయిపోయింది టిఫిన్ కోసం వెయిటింగ్. నా చిన్న పూరి, నాది ఇడ్లీ. ఏం దోశ? చిన్నది కాలేదు, నాదైతే అయిపోయింది. మా నాన్నది కూడా అయిపోయింది. మా చిన్న కోసం వెయిట్ చేస్తున్నా. అయిందమ్మా? హ్యాండ్ వాష్ చేసుకుని పద, హ్యాండ్ వాష్ చేసుకుని పద. టిఫిన్ చేసి ఇంటికి బయలుదేరుతున్నాయి. వేసుకున్నావు డ్రెస్? చిన్న యూనిఫామ్ చేంజ్ చేసుకుంటున్నాడు. స్కూల్కి వెళ్ళాలి, టైం వచ్చేసి 8:20 వస్తుంది. రెడీ అయిపోయాడు. ఇట్రా మొహం కడుక్కోపా చింకి దగ్గర. అక్కడ వద్దు, తడుస్తుంది ప్యాంట్ అంతా, ఇక్కడ కడుక్కో. అభిషేకం నుండి వచ్చిన తర్వాత ఇంకా మా చిన్న
బండి మీద తీసుకెళ్తున్నాడు, డైలీ వెహికల్లో వెళ్తాడు, ఇంకా లేట్ అయిందని. బాయ్ డాడీ, బాయ్. తుడుచుకోలేదా ఇది చూడు, అదే 2 సార్లు తుడుచుకుంటే ఏం తుడుచుకున్నాడు. ఇంకా శివాభిషేకానికి సేమియా నైవేద్యంగా చేసి పెట్టాను అనమాట. ఇంకా అక్కడ గుళ్ళో ఇచ్చేసాను. పంతులు గారు ఈవినింగ్ బాక్స్ ఇస్తున్నారు, ఈవినింగ్ రమ్మని చెప్పారనమాట. ఇంకా అక్కడ ఇచ్చేసి వచ్చాము. నెక్స్ట్ ఇక్కడ ఇంట్లో పూజ చేశాను కదా, ఇంకా అక్కడ కొంచెం దేవుళ్ళ దగ్గర అయితే నైవేద్యం పెట్టేశాను. మా నాన్నేమో చిన్నోని స్కూల్ దగ్గర డ్రాప్ చేసడానికి వెళ్ళాడు. పూజ కూడా చేశాను. సేమియాను అరటిపండు నైవేద్యంగా పెట్టేశాను అనమాట. తులసమ్మ దగ్గర ఇంట్లో దీపం పెట్టుకొని వెళ్ళాను. ఇంకా నెక్స్ట్ వంట చేయాలి. ఇంకా అలాంటి ప్రిపేర్ చేసి మా చిన్న బాక్స్ కట్టాలి, మళ్ళీ ఇచ్చేసి రావాలన్నమాట. లంచ్ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా బాక్స్ అయితే కట్టాలి. బాక్స్ కట్టి తీసుకెళ్ళి ఇచ్చేసి వస్తే ఇంకా దానికి ప్రాబ్లం ఉండదుగా. ఇప్పుడు టైం వచ్చేసి 11:45 అవుతుంది. 12:30కి లంచ్ టైము. ముందే ఇచ్చేస్తే పని అయిపోతుంది. ఇంకా లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. బాక్స్ కట్టేస్తే పని అయిపోద్ది. కర్రీనేమో ముద్దపప్పు చేశాను. ముద్దపప్పు ఇంకా దీనిలో కాంబినేషన్గా అయితే పచ్చి పులుసు అంటారు కదా, చింతచారు, ఆ చింతచారు చేశాను. బాక్స్ కట్టేస్తా. కర్డ్ రైస్, కర్రీ రైస్ 2 బాక్స్ అనమాట, హాఫ్. బాక్స్ కూడా కట్టేసాను. కర్రీ రైస్, కర్డ్ రైస్ తీసుకెళ్ళి ఇచ్చేసేస్తాం. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వ్లాగ్ నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.